భారతదేశ చరిత్రలో ఎందరో గొప్ప యోధులు, రాజులు ఉన్నారు. కాని వారిలో చాలామంది తమ జీవితంలో ఒక పెద్ద తప్పు చేశారు. అది తప్పు వ్యక్తిని నమ్మడం. పృథ్వీరాజ్ చౌహాన్ మహమూద్ ఘజ్నీపై దయ చూపి అతన్ని క్షమించి విడిచిపెట్టారు. కాని తర్వాత అతనే పృథ్వీరాజ్ యొక్క సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. అతని స్వంత అష్టప్రధాన మండలి సభ్యులు అతనికి వ్యతిరేకంగా కుట్ర చేశారు. సంభాజీ మహారాజ్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. వారు తమ ఇంట్లోని శత్రువులను గుర్తించారు, కాని వారిని క్షమించే తప్పు చేశారు. తర్వాత వారు తమ తప్పును సరిదిద్దుకుని తమను మోసం చేసిన వారిని హత్య చేశారు. సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు. అతని తల్లి సాయిబాయి. శివాజీ మహారాజ్ మరో భార్య సోయరాబాయి, ఆమె కుమారుడు రాజారాం. సంభాజీ మరియు రాజారాం సవతి సోదరులు. 1680లో శివాజీ మహారాజ్ మరణించినప్పుడు సంభాజీ మహారాజ్ రాయ్గఢ్ కోటలో లేరు. అతను పన్హాలా కోటలో ఉన్నాడు. ఈ సమయాన్ని ఉపయోగించుకుని మరాఠా సామ్రాజ్యం యొక్క అష్టప్రధాన మండలి సభ్యులు కుట్ర ప్రారంభించారు. వారు 8 సంవత్సరాల రాజారాంను రాజుగా చేయాలని ప్రయత్నించారు. తద్వారా వారు సామ్రాజ్యాన్ని నియంత్రించగలరు. సోయరాబాయి మరియు అష్టప్రధాన మండలి సభ్యులు సంభాజీ మహారాజ్ రాయ్గఢ్ కోటకు రాకుండా నిరోధించారు. శివాజీ మహారాజ్ యొక్క అంత్యక్రియల సమయంలో కూడా సంభాజీ మహారాజ్కు సమాచారం ఇవ్వలేదు. అతను తన తండ్రిని చివరిసారి చూడగలిగే అవకాశం కూడా కోల్పోయాడు. తర్వాత కొన్ని నెలలు కూడా అతన్ని కోటలోకి రానివ్వలేదు. చివరకు సంభాజీ మహారాజ్ రాయ్గఢ్ కోటకు చేరుకున్నారు. అతను తనను రాజుగా చేయడానికి నిరోధించిన వారిని బందీలుగా పట్టుకున్నాడు. కాని కొన్ని రోజుల తర్వాత తన సవతి తల్లి సోయరాబాయి కోరిక మేరకు వారిని విడిచిపెట్టాడు. ఇది ఒక పెద్ద తప్పుగా మారింది. ఈ సమయంలో సంభాజీ మహారాజ్ వయస్సు కేవలం 24 సంవత్సరాలు. అతని మంత్రులు మరియు సీనియర్ సభ్యులు అతని ఆజ్ఞలను పాటించడంలో సంకోచించారు. కానీ సంభాజీ మహారాజ్ తన సవతి తల్లి మరియు అష్టప్రధాన మండలి సభ్యులను ఎదుర్కొని 1681లో తన రాజ్యాభిషేకం చేసుకున్నాడు. అంతర్గత కుట్రలు మరియు ప్రయత్నాలు. సంభాజీ మహారాజ్ రాజ్యాభిషేకం చేసుకున్న సంవత్సరంలోనే అతని శత్రువులు అతన్ని హత్య చేయడానికి ప్రయత్నించారు. అతని ఆహారంలో విషం కలిపారు. కానీ సంభాజీ మహారాజ్ చాలా శ్రద్ధగా ఉన్నారు. అతని ఆహారాన్ని ముందుగా ఒక జంతువుకు ఇచ్చారు. ఆ జంతువు మరణించింది. ఈ విషయం తెలిసిన తర్వాత సంభాజీ మహారాజ్ తన శత్రువులను గుర్తించడానికి ప్రయత్నించారు. కాని వారు ఎవరో తెలియలేదు. అక్బర్ మరియు దుర్గాదాస్ రాథోడ్. ఆ సమయంలో ఔరంగజేబ్ మరియు అతని కుమారుడు అక్బర్ మధ్య వివాదం ఉంది. అక్బర్ తన తండ్రి నుండి తప్పించుకుని సంభాజీ మహారాజ్ సహాయం కోసం వచ్చాడు. అక్బర్ యొక్క సలహాదారు దుర్గాదాస్ రాథోడ్ సంభాజీ మహారాజ్ మరియు అక్బర్ మధ్య సంధి కుదిర్చాడు. కానీ అష్టప్రధాన మండలి సభ్యులు ఈ సంధిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. వారు అక్బర్కు సంభాజీ మహారాజ్ను హత్య చేయడానికి ప్రలోభం ఇచ్చారు. కానీ దుర్గాదాస్ రాథోడ్ ఈ కుట్రను గుర్తించి సంభాజీ మహారాజ్కు సమాచారం అందించాడు. ఈ సమయంలో సంభాజీ మహారాజ్ తన శత్రువులను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అతను అన్నాజీ దత్తో, జనార్దన్ పంత్, బాలాజీ పంత్, హిరోజీ ఫర్జంద్, సోమాజీ దత్తో, బాలాజీ చిట్నిస్ మరియు మరికొందరిని హత్య చేశాడు. వారిని ఏనుగు కాళ్ల కింద కొట్టి చంపారు. ఈ శిక్ష తర్వాత ఎవరూ సంభాజీ మహారాజ్కు వ్యతిరేకంగా కుట్ర రచించడానికి ధైర్యం చేయలేదు. కానీ ఈ శిక్షలో ఒక విషాదం ఉంది. బాలాజీ చిట్నిస్ అనే వ్యక్తి నిర్దోషి. అతను ఈ కుట్రలో పాల్గొనలేదు. సంభాజీ మహారాజ్కు ఈ విషయం తర్వాత తెలిసింది. అతను బాలాజీ చిట్నిస్కు క్షమాపణ చెప్పి అతని సమాధిని నిర్మించాడు. ఈ సమాధి ఇప్పటికీ మహారాష్ట్రలో ఉంది. సంభాజీ మహారాజ్ యొక్క జీవితం చాలా సంఘటనలతో నిండి ఉంది. అతను తన శత్రువులను హత్య చేయడంలో చాలా ఆలస్యం చేశాడు. ఈ సమయంలో అతని శత్రువులు అతని పేరును చెడగొట్టారు. వారు అతను మద్యపానం చేసేవాడు, అహంకారి మరియు స్త్రీల వెనుక పరుగెత్తేవాడని అబద్ధాలు పరిచారు. ఈ అబద్ధాలు చాలా కాలం వరకు నిజం అని భావించారు. సంభాజీ మహారాజ్ యొక్క జీవితం మనకు చరిత్రలోని చీకటి మూలలను గుర్తు చేస్తుంది.
అతను తన శత్రువులను హత్య చేయడంలో చాలా ఆలస్యం చేశాడు, కానీ చివరికి అతను తన తప్పును సరిదిద్దుకున్నాడు. అతని జీవితం మనకు ఒక పాఠం నేర్పుతుంది. శత్రువులను త్వరగా గుర్తించి వారిని ఎదుర్కోవాలి.